'గామి' మూవీ చూసిన తర్వాత నాకొకటే ఒకటనిపించింది. ఏంటంటే, ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీ ఇంకో మెట్టెక్కబోతుంది. ఎందుకంటే, మన జాన్వరిలో 'హనుమాన్', ఇప్పుడు 'గామి', తర్వాత 'ప్రాజెక్ట్ కే' కూడా. అది ఎందుకంటే 'ప్రాజెక్ట్ కే' కాన్సెప్ట్ కూడా తోపుంది. వాళ్ళు వాళ్ళు కూడా దాదాపు ఒక 3, 4 ఇయర్స్ నుంచి ఇది లాగుతున్నారు 'ప్రాజెక్ట్ కే' ప్రాజెక్ట్‌ని. అది అసలు 'గామి' గురించి చెప్పాలంటే ఎక్కడా తగ్గల. ఎక్కడ ఒక్క విషయంలో కూడా తగ్గల. అది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా, వీఎఫ్ఎక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, స్టోరీ పరంగా తగ్గల. అది కాకపోతే చిన్న మైనస్ ఏంటంటే లాస్ట్‌లో 3 యాంథాలజీ స్టోరీ కాబట్టి 3 క్యారెక్టర్స్ ఎలా రిలేట్ అయ్యేది మనకి చాలా సినిమాలు చూసిందే అది. సో, ఆ ట్విస్ట్ ఏం పెద్ద కొత్తగా అనిపియదు. కానీ వాళ్ళ జర్నీ మాత్రం తోపు చూపిచ్చారు. వాళ్ళ 3 క్యారెక్టర్స్ యొక్క జర్నీ తోపు చూపిచ్చారు. అసలు 6 ఇయర్స్ కష్టపడి ఇంత లెవెల్‌లో తీశారు సినిమాని. అది వాళ్ళ హార్డ్ వర్క్‌కి హ్యాట్స్ ఆఫ్. 15 క్రోర్స్ మూవీ. 15 క్రోర్స్‌లో ఈ రేంజ్‌లో తీశారు. మామూలుగా కాదు. నాకు దిమ్మ తిరిగిపోయింది సినిమా అంతా చూసేసరికి. ఆహ్, మీరు మాత్రం ఒకవేళ ఎళ్ళకపోతే ఎళ్ళిపోండి. అసలు మన తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలన్నీ వస్తున్నట్టున్నాయి ఈ సంవత్సరం. మన 'హనుమాన్', ఇప్పుడు 'గామి'. మనం ఎళ్ళి కొంచెం ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు కూడా కొత్త కొత్త సినిమాలు తేవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎళ్ళిపోండి మామ, చెప్తున్నాను కదా! ఎళ్ళిపోండి. వీలైతే ఎళ్ళిపోండి. మాక్సిమం ఎళ్ళిపోండి. కాకపోతే నాకు తెలుసు చాలా మందికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 10థ్ క్లాస్ వాళ్ళకి, సీబీఎస్ఈ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి, మాకు కూడా. ఎళ్ళిపోండి మామ, థియేటర్‌కి మాత్రం ఎళ్ళిపోండి. అది వేరే లెవెల్‌లో ఉంది సినిమా. దాదాపు వాళ్ళు 4-5 ఇయర్స్, 15 క్రోర్స్ బడ్జెట్. ఈ రేంజ్‌లో వీఎఫ్ఎక్స్. కొన్ని కొన్ని సీన్స్‌కి మైండ్ మింగుతది. అది మామూలుగా సినిమా మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. ఎళ్ళిపోండి. అంతే మామ. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసేయండి. గంట కొట్టండి. టాటా బై బై. సీ యూ మామ.